ఇట్స్ ఏ జాకర్స్ పార్క్. 400 ఎకరాల ల్యాండ్ హైదరాబాద్కి చాలా ఆక్సిజన్ ఇస్తుంది. ఈ టాపిక్ నేను ఎందుకు అంటున్నానో మీకు తెలుసు. ఇప్పుడైతే సోషల్ మీడియాలో ఇదే హెచ్సిఓ గురించి హాట్ టాపిక్. దీని గురించి మాట్లాడదాం. మాట్లాడే ముందు అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లాస్ట్ వరకు అయితే చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక్కసారి అయితే ఇప్పుడు ఈ 400 ఎకరాస్ ల్యాండ్ అయితే చూద్దాం. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే అంత బ్యూటిఫుల్ గా ఉంది. ఈ ల్యాండ్ అయితే యూనివర్సిటీకి చెందినది. కాకపోతే దీని గురించి డీప్ గా మాట్లాడుతున్నాం. ఇదైతే ఎంత న్యాచురల్ గా బ్యూటీగా ఉందో చూడండి. ఇప్పుడైతే రేవంత్ రెడ్డి ఇప్పుడు మనకు ఐటీ డెవలప్, హైదరాబాద్ డెవలప్ అవ్వేదానికి ఈ హెచ్సిఓని మంచి 4 ఎకరాస్ని నీట్గా చేసి ఐటీ డెవలప్మెంట్ కోసం ఉపయోగిస్తున్నాడు. కాకపోతే ఇది ప్రభుత్వానికి చెందిన ల్యాండే, రిజిస్ట్రేషన్ కూడా ప్రభుత్వానికి చెందిన ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఉంది. యూనివర్సిటీకి సంబంధం ఏం లేదు. కాకపోతే యూనివర్సిటీ ల్యాండ్ అనే పేరు మాత్రం ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక్కసారి మాటలైతే చూడండి. ఈ ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష కడుతుంది. ప్రకృతి మన మీద ప్రకోపిస్తే మనం చెన్నైలో చూసినాం, అదేవిధంగా ఉత్తరాఖండ్లో చూసినాం, నిన్నగాక మొన్న వాయనాడు, మనం కేరళలో చూసినాం. ఈరోజు ఇలాంటివన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ హైదరాబాదు నగరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఇది ఒక సుందరమైన నగరం. మాటలైతే మీరు చూశారు. మాటలు చేతలు అని రేవంత్ రెడ్డి ఇలా చేయడం తప్పని వెనకాల సోషల్ మీడియాలో ఎంతో మంది కాంట్రవర్సీ మాట్లాడుతున్నారు. కాకపోతే హైదరాబాద్కి డెవలప్మెంట్ అవసరమే. కాకపోతే చెట్లను చంపేసి ఇలా డెవలప్ చేయడము ఎంతవరకు బాగుండదో మనకైతే తెలియదు. ఇప్పుడు అయితే ఒక్క వీడియో చూపిస్తాను, అది చూడండి. చూడండి ఈ నక్కలు, ఈ పికాక్స్ చూడండి ఎలా అరుస్తున్నాయో. ఇక్కడ అడవి నాశనం చేసేకి వచ్చిన జేసీబీలు చూసి ఎక్కడికి వెళ్ళాలో తెలియక అలా ఉన్నాయి. చూడండి, మనకు ఎంత ఇంపార్టెంట్ అంటే డెవలప్మెంట్ కావాలి, అందరికీ కావాలి. కానీ అడవుల్ని నాశనం చేసి అలాంటి డెవలప్మెంట్ అయితే వద్దు అని అందరూ అంటున్నారు. సో ఫైనల్గా అయితే స్టూడెంట్స్ అడ్డుకోవడానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా కొట్టారు అని చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు చాలా నైట్కి నైటే 50 ఎకరాస్ క్లీన్ చేశారని టాక్ వచ్చింది, బయటకు న్యూస్ వచ్చింది. అలా చేయడం చాలా వరకు తప్పు. రేవంత్ రెడ్డి ఇదైతే మీరు గమనించాలి వీడియో చూస్తుంటే. కాకపోతే ఇప్పుడు మనకు వచ్చింది ఏంటంటే 400 ఎకరాలు అంటే ఎన్నో జీవులకి ఆధారం, ఎన్నో ఉంటాయి. దానిని వదిలేసి ఎక్కడికి వెళ్తాయి అని ఇప్పుడు దానిలో పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు. మీరైతే ఇదైతే గమనించాలి. సో హైదరాబాద్ అయితే మంచిగా ఉండాలని ఎంతో మంది దానికి కృషి చేస్తున్నారు. బాగా అంటే ప్రకృతిని నాశనం చేయకూడదు. చుట్టుపక్కల ఎంతో మంది ఆక్సిజన్ మంచిగా వస్తుంది. ఇప్పటికే చాలా ప్రకృతి వల్ల నాశనం చేసేందుకు ఎన్నో నష్టాలు వస్తున్నాయని ఎన్నో న్యూస్లో మనం చూసాం. కాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి మనకు డెవలప్ కావాలి అని ఈ నిర్ణయం తీసుకున్నాడు. అదైతే చాలా వరకు సస్పెన్స్గా ఉండింది. కాకపోతే ఇప్పుడు ఇవి అడ్డుకోవాలని ఎంతో మంది ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలో స్టూడెంట్స్ కూడా వాళ్ళకి గాయాలు అవడంతో
చాలా సోషల్ మీడియాలో చాలా వీడియోలు అయితే లీక్ అయ్యాయి, చూడొచ్చు మీరు సోషల్ మీడియాలో న్యూస్ ఛానల్లో చూడొచ్చు. ఇప్పుడైతే మనకి ఇదైతే హాట్ టాపిక్ గైస్. ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.